హలో, అందరికీ నమస్కారం. ఓ ఫంక్షన్కి అటెండ్ అవ్వాల్సి ఉందండి. కొంచెం మబ్బులు, కొంచెం ఎండ 2 కలిపి వస్తున్నాయి. చల్లటి గాలి వస్తోందండి బండిలో వెళ్తూ ఉంటే. మార్నింగ్ అంతా కొద్దిగా వర్షం పడింది, చిన్నటి చినుకులు పడ్డాయి. తర్వాత వెంటనే ఎండ వచ్చేస్తుందండి. చూడండి మోడాలు ఎలా ఉన్నాయో, అంటే మేఘాలు తలపైన ఎలా ఉన్నాయో, చల్లటి గాలి వస్తుంది. పెళ్ళికి వెళ్తున్నామండి. పెళ్ళికి ఇప్పుడు పెళ్లి ముహూర్తాలు లేవు కదా అని అనుకోవచ్చు, కానీ మేం వెళ్ళింది ముస్లిం పెళ్ళికండి. ముస్లిమ్స్ ఇండ్లలో పెళ్ళిళ్ళు ఒక రకంగా ఉంటాయండి, వాళ్ళ సాంప్రదాయానికి తగ్గట్టు. 12 తర్వాత పెళ్ళికొడుకును రెడీ చేయడము, అతన్ని గుర్రం కానీ ఒక కారులో కానీ ఊరేగించడం అలా చేస్తారు. అంతవరకు సైలెంట్గా ఉంటారండి. మన తెలుగు వాళ్ళ పెళ్ళి అయితే కొంచెం ధూమ్ధామ్గా అన్నీ నలుగులు పెట్టడం అలా జరుగుతాయి కదా. మేము అలానే ఊహించి వెళ్ళామండి. కాకపోతే అక్కడ 12:30 అవుతోంది, అసలు సైలెంట్గా ఉన్నారండి. వాళ్ళ సాంగ్యాలు వేరేగా ఉండొచ్చండి. ఇంతకీ ఈ పెళ్ళిలో పెళ్లి కొడుకు కనిపించలేదు, పెళ్లి కూతురు కనపడలేదండి. పెళ్లి కూతురు రూమ్లోనే ఉంటుంది, బయటికి కనపడదు. పెళ్లి కొడుకు తర్వాత 12:30 తర్వాత అతన్ని రెడీ చేయడానికి తీసుకొస్తారు. మొత్తం తన బాడీ మొత్తం పువ్వులు కట్టేసి ఒక గుర్రంలో కానీ కారులో కానీ అతన్ని కొంచెం ఊరేగింపులాగా అలా తీసుకెళ్తారండి. తీసుకెళ్ళి ఒక రౌండ్ తీసుకొచ్చి మళ్ళీ కళ్యాణ మండపంలోనే కూర్చోపెడతారు. ఇంతకీ ఈ పెళ్ళి కొడుకు తండ్రి అండి గౌస్ బాషా గారు. ఆయన మా హస్బెండ్ ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి, చాలా ఏళ్ళ నుంచి. ఆయన ఏ బాధ ఉన్నా సంతోషం ఉన్నా ఏదున్నా కూడా మా హస్బెండ్తో చెప్పుకుంటారు. చాలా హ్యాపీగా ఉంటారండి ఇద్దరు. ఈ చిన్న పిల్లలప్పుడు వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడే కువైట్కి వెళ్ళిపోయాడండి. 3 పిల్లలు, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. తర్వాత అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ చివరిసారి ఒక్కసారి కువైట్కి వెళ్ళి తర్వాత వస్తాను, ఇక వెళ్ళను అని చెప్పి వెళ్ళారండి. కాకపోతే ఆయన కార్ డ్రైవింగ్ చేస్తూ ఒక పక్కగా ఆపి రోడ్డు దాటుకున్నాడంటండి. రోడ్డు దాటుకునేటప్పుడు అటు నుండి వచ్చి ఒక కారు ఆయనకు యాక్సిడెంట్ చేసింది. చేసింది కూడా మన ఇక్కడ నుంచి వెళ్ళిన తెలుగువారేనండి, అక్కడ సెటిల్ అయ్యారంట. చనిపోయిన ముందు రోజు కూడా ఒక వీడియో పెట్టి మాట్లాడాడండి అందరితో, ఫ్రెండ్స్తో, పిల్లలతో కూడా మాట్లాడాడంట. మాకు కూడా వీడియో పెట్టాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. తర్వాత యాక్సిడెంట్ అనేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారండి. మరుసటి రోజే మ్యారేజ్ డే అంటండి వాళ్ళది. ఇది విన్న తర్వాత ఇంకా బాధ కలిగింది. కాకపోతే పాపకు పెళ్ళి చేసి చివరిగా ఒక్కసారి వెళ్ళొస్తాను, ఏదో తను సంథింగ్ డబ్బుల పరంగా కొంచెం ఇబ్బంది పడ్డాను పెళ్ళి చేసిన తర్వాత, ఇక వెళ్ళను అని మామ అనుకుంటూ ఒకరికొకరు బాగా క్లోజ్గా ఉంటారండి. ఏంట్రా మామ అంటే ఏంట్రా మామ అని అంత క్లోజ్గా ఉంటారండి. మా హస్బెండ్తో తను చాలా మంచివాడండి. నిజంగా ఈ పెళ్ళిలో తనని చూసి ఉంటే, తను ఉండి ఉంటే ఇంకా ఎంత గ్రాండ్గా చేసేవాడో. కాకపోతే వాళ్ళ అమ్మే అన్నీ అయ్యి చూసుకుంటుందండి 3 పిల్లలను. పాపకు 3 పిల్లలు పుట్టారు, 2 ట్విన్స్ గర్ల్స్, 1 అబ్బాయి. పిల్లలను చూసుకుంటూ, ఈ మగ పిల్లలను చూసుకుంటూ, టైలరింగ్ చేసుకుంటూ, తను కూడా కదిలించామంటే చాలండి ఆ అన్న గురించి చెప్పి చాలా బాధపడుతుందండి. మాకు కూడా చాలా బాధ అనిపిస్తుందండి. మేము ఎక్కడికన్నా తిరుమలకి అలా ఎక్కడికన్నా టూర్కి వెళ్ళినప్పుడు తన కారే వచ్చేది. మాతో చాలా బాగా డ్రైవ్ చేసుకుంటూ మా పిల్లలను కూడా చూసుకునేవాడు. మేము దర్శనానికి అలా వెళ్ళినప్పుడు ఇదిగోండి తనే అండి అల్లుడు. ఇక్కడ బ్లాక్ ప్యాంట్ వేసుకున్నాడు కదా వైట్ షూలో, తనే అండి అల్లుడు. ఈ మగ పిల్లలిద్దరు చిన్నవాళ్ళు కాబట్టి కొంచెం ముందు ఉండి అన్ని కొడుకులాగా అన్నీ చూసుకుంటూ హెల్ప్ చేస్తున్నాడండి. తను సిస్టర్ అండి. ఈ అమ్మాయి పెళ్ళి తర్వాతే తను కువైట్కి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయే వాళ్ళ అన్నకి, అంటే పెళ్ళి కొడుక్కి అన్నీ రెడీ చేస్తుందనమాట. చెప్పాను కదా వాళ్ళ సాంప్రదాయం ప్రకారము వాళ్ళు చేసేవి అవి. ఇందాక పూల గుత్తి చూపించాను కదా, ఆ పూల గుత్తి అండి ఒక ఎలా చెప్పాలో నాకే అర్థం కావడం లేదండి. అలాంటివి ఒక 5 పెట్టారండి కింద. పెద్ద ఆయన తలకు అది టోపీ పెట్టుకొని ఉన్నాడు కదా ఆయన,
ఇక మిగతా వాళ్ళంతా ఒక తలకు రెడ్ కలర్ క్లాత్ బలంగా చుట్టి దాని తర్వాత బాడీ మొత్తం 2 హ్యాండ్స్కి 2 కాళ్ళకి అలాగే ఒకటి బాడీకి అందరికీ అదిగోండి పువ్వులు చూడండి. ఆ పువ్వులు మొత్తం అతను మోయాలండి. ఒక దండ మళ్ళీ మెడలో ఒక దండ కూడా. చూసారా ఎంత బరువు ఉంటాయో ఏమో అవి. అలాంటివి 5 తన బాడీకి కడతారు. తలకొకటి, 2 హ్యాండ్స్కి, 2 లెగ్స్కి అన్నమాట. అవన్నీ మోసుకుంటూ తను ఒక గుర్రం మీద కానీ ఒక కారులో, ఇప్పుడైతే గుర్రం బండ్లు అయితే తగ్గిపోయాయిలేండి. అసలు పల్లెలో అయితే మాత్రం ఊరు మొత్తం తిప్పేవారనమాట. ఇప్పుడు టౌన్ కాబట్టి అందులో కళ్యాణ మండపాల్లో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి కొద్దిగా వాళ్ళ సంప్రదాయం ప్రకారం అలా చేయాలి కాబట్టి కొంచెం దూరమైన ఒక 1/2 కిలోమీటర్ అయినా సరే అలా రెడీ చేసి మాత్రం తీసుకెళ్తారండి. ఆ పెళ్ళిలో మొత్తం కలిపితే ఒక ముగ్గురం హిందువులు ఉన్నామండి బొట్టు పెట్టుకొని. మిగతా అంతా తను సింపుల్గా వాళ్ళ బంధువుల వరకే పిలుచుకొని పెళ్లి చేసుకుంటూ ఉందండి. పెళ్ళి చేస్తూ ఉందండి కొడుక్కి. చాలా బాధగా ఉన్నారండి. ఇలా పెళ్లి కొడుకుని రెడీ చేసిన తర్వాత అబ్బాయికి డబ్బులు చుట్టి కింద వేసినప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తారండి వాళ్ళు. ప్రతి ఒక్కరూ వాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తారు. ఆ పువ్వులన్నీ కట్టిన తర్వాత అప్పుడు చాలా బాధగా తనైతే ఏడుస్తోందండి. ఏడ్చి భావోద్వేగాలకు గురి అయిపోయి తనైతే మాత్రం చాలా ఏడ్చిందండి. అందరూ ఓదార్చడానికి తనతో పాటు అందరూ రూమ్లోకి వెళ్ళిపోయారు. అది చూసి మేము కూడా బాధపడ్డామండి. అసలు వాళ్ళ ఫాదర్ ఉంటే గౌస్ బాషా గారు ఉంటే ఈ పెళ్ళి ఇలా జరిగేది కాదండి. అంత ధూమ్ధామ్గా జరిగేది. కాకపోతే వాళ్ళ అన్న పిల్లలు వాళ్ళకు కూడా అన్నగా గౌస్ బాషా అన్నకు కూడా 4 అన్నదమ్ములు అంట. వాళ్ళు 4-5 మందో వాళ్ళ పిల్లలందరూ కలిసి ఇప్పుడు బాగా పెళ్ళిలో అంతా సందడి చేస్తూ వాళ్ళే సహాయం చేస్తూ ఉన్నారు. అల్లుడు, కూతురు, ఇంకొక అబ్బాయి ఉన్నాడండి తనకన్నా చిన్నవాడు. తనకు కూడా పెళ్ళి ఖాయమైంది. కాకపోతే ఎంగేజ్మెంటు ఈయన తర్వాత పెట్టుకుంటారు వాళ్ళు కూడా చిన్నపిల్లలే అండి. ఈ కువైటీ జీవితాలు ఏంటంటే అండి, ఇక్కడ సంపాదన, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ వాళ్ళకు ఎందుకనో నచ్చవండి అసలు. నాకు తెలిసిన 90% వరకు ముస్లిమ్సే కాదండి, ఇప్పుడు హిందువులు కూడా అందరూ వెళ్తున్నారు. కుటుంబంలో ఏదన్నా అప్పులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయంటే వెంటనే కువైట్కి వెళ్తున్నాం, దుబాయ్కి వెళ్తున్నాం, సౌదీకి వెళ్తున్నాం అంటూ ఉంటారు కదా. అని అక్కడ చేస్తున్న పని మనం ఇక్కడ చేసామంటే పిల్లలు, భార్య పిల్లలతో సంతోషంగా ఉండి వచ్చినది కలో గంజో కలిసి తాగి హ్యాపీగా ఉండండి. నా రిక్వెస్ట్ అయితే అదే అండి. ఎవరికైనా నేను అదే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు దేశం కానీ దేశం వెళ్తాము, అక్కడ వాడు చెప్పిన అడ్డమైన పనులు చేయాల్సి వస్తుందండి. ఫ్రాంక్గా చెప్తున్నానండి. నేను వినిందే ఇదే. నేను విన్నాను, నేను చూశాను కూడా చాలామంది. మా పక్కింట్లోనూ మా ఎదురింట్లోనూ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి. ఈ కువైట్కి పోయిన వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత సఫర్ అవుతున్నాయో. మరి ఒక్కొక్కరైతే పెళ్ళి అయిన తర్వాతనే కొత్తగా భార్యను కూడా వదిలేసి కువైట్కి వెళ్తున్నారండి. ఏంటండి అంత కష్టము, అంత ఇది ఇక్కడ చేసుకుంటే, మన ఇండియాలో చేసుకుంటే వర్క్ డబ్బులు రావా అండి? అంతకంటే ఎక్కువే వస్తాయి. మీరు అక్కడ చేసే శ్రమ ఇక్కడ చేశారంటే తప్పకుండా మీరు అంతకంటే ఎక్కువ సంపాదిస్తారండి. ఏమంటే కష్టపడే తత్వము ఇక్కడ తగ్గిపోతుందండి. మన హిందువులు మన ఇండియాలో ఇక్కడ పని చేయరు. మీరు సౌదీకి, కువైట్కి అక్కడ వెళ్ళినప్పుడైతే మరీ దారుణంగా ట్రీట్ చేస్తారండి వాళ్ళు. వాళ్ళ దగ్గర మాత్రం ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తారు. ఎందుకో మరి నాకైతే తెలీదు. మా పక్కింట్లో ఒక ఆయన ఉండేవాడండి. ఆయన కూడా కొంచెం ఫ్యామిలీలో డిస్టర్బెన్స్, ఇబ్బందులు జరిగి ఆర్థిక పరంగా కువైట్కి వెళ్ళాడండి. కనీసం వాళ్ళైతే మనుషులుగా కూడా చూడరంటండి. మన వాళ్ళకి మనిషిగా కూడా ట్రీట్ చేయరు. ఒక దువ్వెనంట, చిన్న పాప, నాకు తెలిసినది అయితే చెప్తున్నాను చిన్న విషయం. ఓ చిన్న పాప కూడా వాళ్ళ కుటుంబాల్లో తల దువ్వెన కూడా ఇసిరేసేసి ఆ దువ్వెన తీసుకురా అని ఆర్డర్ వేస్తారంటండి. పని లేకుండా ఖాళీగా మన వాళ్ళను వాళ్ళు చూడరు.
ఏదో పని చేస్తూనే ఉండాలి. కారు డ్రైవింగ్ చేసే వాళ్ళకైతే ఎంత పని చెప్తారు అంటే అంత పని. మరీ కుక్కల్లాగా ట్రీట్ చేస్తారండి. నిజంగానే చెప్తున్నాను, కుక్కల్లాగా ట్రీట్ చేస్తారు. వద్దండి బాబు, ఇక్కడే కలో గంజో కలిపి భార్య పిల్లలతో సంతోషంగా ఉండి ఏదో చిన్న పని అయినా సరే శనివారం వరకు ఒక పని చేసి ఒక సండే వస్తే హ్యాపీగా సండే అంతా ఎంజాయ్ చేసి ఉండండి. నిజంగా చాలా కుటుంబాలను నేను చూశానండి, చాలా బాధగా ఉంది. ఇదిగోండి రెడ్ బార్డరు శారీ ఉంది కదండి, తనేనండి కొడుకుకు పెళ్లి కొడుకుని చేస్తూ ఉన్నా కూడా చాలా బాధపడుతుంది, చాలా ఏడుస్తోంది. ఆమెను చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ పక్కనున్న అతనే అండి చిన్న కొడుకు అనమాట, తన పక్కనే ఉన్నాడు కదా అతను, అది వైట్ షర్ట్లో ఉన్నాడు కదా, బ్లాక్ అది వాచ్ పెట్టుకున్నాడు చూడండి, బ్లాక్ వాచ్, బ్లాక్ ప్యాంట్లో ఉన్నాడు కదా, తను చిన్న కొడుకు అండి. వీళ్ళు కొంచెంగా చిన్నగానే ఉన్నారు తను చనిపోయేసరికి. తిను అల్లుడండి, ఆ చిన్న బాబు తన కూతురి పిల్లాడనమాట. పెళ్లి కొడుకును మొత్తం ప్యాక్ చేసి పడేశారండి పువ్వులతోనే. భార్యాభర్తలు అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పక్కపక్కగా ఉండే ఫొటోస్ అయితే మనం ఎప్పుడు చూడమండి. ముస్లిమ్స్ల పెళ్లిలో వాళ్ళని పక్కపక్కన అస్సలు కూర్చోబెట్టరు. తనేమో రూమ్లో ఉంటుంది, తినేమో ఊరేగింపు వచ్చి పువ్వులతో అలా అలంకరించి పక్కన కూర్చోబెట్టి విసురుతూ ఉంటారు. తర్వాత నాన్ వెజ్ అండి, భోజనాలకి వెళ్ళాము. ముస్లిమ్స్ పెళ్ళి అంటే ఆల్మోస్ట్ 100% నాన్ వెజే ఉంటుంది. నేను పెళ్లి కూతుర్ని చూడాలి కదా, మిస్ అయ్యాను కదా పెళ్లి కూతుర్ని, రూమ్లోకి దూరేశానండి నేను. పాపని చూద్దాము ఎలా ఉందో ఏంటో అని ఒక ఫోటో తీసుకున్నాను, తనతో మాట్లాడాను. మనం పక్కపక్కన అయితే పెళ్ళిళ్ళు చూడం కదా పెళ్లి పందిరిలో. తర్వాత వాళ్ళ కుల పెద్ద ఒక ఆయన ఉంటాడండి, ఆయన వచ్చి వీళ్ళిద్దరితో సంతకాలు తీసుకుంటారండి. వాళ్ళ పెళ్ళి రిజిస్టర్ అయినట్లు అనమాట. అది ఆ సంతకాలు తీసుకున్న తర్వాత వాళ్ళ పెళ్ళి ఓకే అయినట్లు డిక్లేర్ చేస్తారు. వాళ్ళకు సాక్షి సంతకాలు కూడా ఉంటాయి అనుకుంటా. తర్వాత ఒక చాక్లెట్, ఒక స్వీటు చిన్న ప్యాకెట్ చేసి పెళ్ళి అయిపోయిందని పంచుతారనమాట. అక్కడ ఉన్న వాళ్ళకందరికీ పంచుతారు. వీళ్ళే అండి కుల పెద్ద ఆయన, టోపీ పెట్టుకొని ఉన్నాడు కదా ఆయన. అంతేనండి, ఫినిష్. వీళ్ళ ఇళ్ళల్లో పెళ్ళి అయిపోయినట్టే, ఆల్మోస్ట్ అంతా పెళ్ళి అయిపోయింది. తర్వాత మేము కూర్చొని కొద్దిసేపు అది చూసిన తర్వాత పెళ్ళి అవ్వగానే మేము కూడా బయలుదేరి వెళ్ళిపోయామండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, కలో గంజో కలిసి భార్య పిల్లలతో సంతోషంగా ఇక్కడే కష్టం చేసుకొని హ్యాపీగా ఉండండి. కువైట్కి మాత్రం వెళ్ళొద్దు.